హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అందుకోసం అయితే ఒక కప్పుడు పెరుగు ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు కారం హాఫ్ స్పూన్ ధనియాలు మొత్తం ఇవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా మటన్ అంతా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న మటన్ అయితే ఒక 1 అవర్ 2 అవర్ పాటు కాసేపు అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం బిర్యానీ కోసం రైస్ అయితే తీసుకుంటున్నాను ఈ రైస్ అయితే ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకుందాం అయితే ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేయించుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవైతే ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఇవి ఇప్పుడైతే జీడిపప్పు కూడా మనం వేయించుకుందాం బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిపోయింది జీడిపప్పు కూడా ఇలా కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి బిర్యానీకి ఏంటంటే జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది అనమాట వేగిపోయింది ముందైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే ఇప్పుడైతే ఇందులో వండుకుందాం ఇది బిర్యానీ కోసం అయితే కొంచెం మందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నె అయితే పెట్టుకుందాం ఒక 2 బిర్యానీ ఆకులు ఇది ఏమంటారో తెలియదు నాకు మరాఠీ మొగ్గ ఏదో అంటారు అదనమాట నెక్స్ట్ ఒక 5-6 లవంగాలు ఒక 3-4 చిన్న చిన్న ముక్కలు దాచిన చెక్క నెక్స్ట్ మిరియాలు అన్ని గసగసాలు ఇంకా మొత్తం అంతా బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని అయితే వేసుకుంటున్నాను ఒక 5-6 పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుందాం నెక్స్ట్ అలాగే కొంచెం కరివేపాకు కాస్తంత కొత్తిమీర మొత్తం అంతా ఇగో బాగా కలుపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా అదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి మసాలా అంతా ఇలా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా మటన్ ఆ మటన్ అయితే వేసుకుందాం కొంచెం సేపు అయితే ఇది బాగా వేగాలన్నమాట మటన్ కదా అందుకని చెప్పేసి మటన్ బిర్యానీ అంటే చాలామంది భయపడుతూ అంటారు మటన్ ఎక్కువసేపు అవుతుంది ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి అలా ఏం కాదు నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను మటన్ అయితే ఇలా బాగా వేగాలన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటే అయిపోతుంది కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు మటన్ అయితే ఉడికిపోద్ది అనమాట ఉడికించడం లేదంటే ముందుగా మనం రైస్ పెట్టేసుకున్నాం అనుకో రైస్ అయితే ముద్దగా అయిపోద్ది అనమాట విడివిడిగా రావడం కోసం మనం ఇది సగం ఉడికిన తర్వాత అయితే మనం రైస్ని అయితే పెట్టుకుందాం మన మటన్ అయితే ఉడికిపోయింది బాగాను కొంచెం ఉందన్నమాట ఈలోపు ఇది అవుతుంది అనమాట మటన్ అయితే అయిపోయింది ఇలా ఉండాలి కొంచెము ఇలా ఉండేటప్పుడు మనం ఒక 70% అయితే మన రైస్ అయితే నెక్స్ట్
వాటర్, నెక్స్ట్ ఇంకా మసాలా, ఇంకా సాల్ట్, నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా 70% ఇంక ఇలా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన రైస్ని మనం తీసేసి ఇలా వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా పైన ఇలా వేసుకుని నెక్స్ట్ మనం వేయించుకున్న జీడిపప్పుని, నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.